మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం 23వ భాగం 18/7/26 చతుర్థాంకంలో ఉన్నాం. కణ్వుడు ఇద్దరు శిష్యుల్ని ఇచ్చి శకుంతలని దుష్యంతాస్థానానికి పంపారు. రమ్యాంతరః కమలినీ హరితై సరోభిః ఛయాద్రుమై నియమితార్కమయూఖతాపః భూయాత్ కులేశయ రజో మృదురేణురస్యాః శాంతానుకూల పవనశ్చ శివశ్చ పంథాః. అంటే శుభం జరుగుతుంది. సర్వేశ విస్మయం ఆకర్ణయంతి. ఆహా, వనవాస బంధువులైన ఈ తరువులు శకుంతల ప్రయాణాన్ని అనుమతించాయి. నా అభ్యర్థనకు కోకిల కలకూజితంతో ఇలా సమాధానం చెప్పాయి. ఆకాశంలో అస్యాః పంథా, ఈమె ప్రయాణించే మార్గం కమలిని తామర పూదీగల చేత హరితై పచ్చనై సరోభిః సరస్సులతో రమ్య అంతరః రమణీయమైన మధ్య ప్రదేశాలు కలది ఛాయాద్రుమై చిక్కటి నీడనిచ్చే చెట్లతో నిరోధింపబడిన అర్కమయూఖ తాపః సూర్యకిరణాల వేడి కలది కులేశయ పద్మాల రజః పుప్పొడిలాంటి మృదువైన ధూళి రేణు కలది శాంత మెల్లనైన అనుకూలమైన పవనః చ వాయువు కలది శివః చ శుభప్రదమైంది భూయాత్ అగుగా. ఈమె ప్రయాణించే మార్గంలో మధ్య తామర పూతీగలతో పచ్చనైన సరోవరాలు అనేకం ఉండుగా. సూర్యకిరణాల తాపాన్ని నిరోధిస్తూ చిక్కటి నీడనిచ్చే చెట్లు ఇరువైపులా దట్టంగా ఉండుగా. పద్మాల పుప్పొడిలాగా మృదువైన ధూళి కణాలతో నేల అంతా మెత్తగా ఉండుగా. అనుకూల పవనాలు మెల్లగా వీచుగా. ఈమె మార్గం శుభప్రదమగుగా. ఎదురుగాలి ప్రతికూల పవనం దుశ్శకులమని, అనుకూల పవనం శుభకమని శకున శాస్త్రం చెబుతారు. అందరూ వింటారు ఆశ్చర్యంగా. గౌతమి అంటోంది, జాతే జ్ఞాతిజన స్నిగ్ధాభిరనుజ్ఞాతగమ నాసి తపోవన దేవతాభి ప్రణమ భగవతీ. శకుంతల అంటోంది, అలా ప్రియం వదే. వార్యపుత్ర దర్శనోత్సుకాయ అశ్యాశ్రమపదం పరిచదంచా దుఃఖేన మే చరణం పురతః ప్రవర్తేతే. ప్రియం వద అంటోంది. న కేవలం తపోవన విరహ కాతరా సఖ్యేవ త్వయోపవిస్థిత వియోగస్య తపోవనస్యాపి తావత్ సమవస్థా దృశ్యతే. ఉద్గళిత దర్భ కబళామృగ్యః పరిత్యక్తనర్తనా మయూరాః అపస్మృత పాండుపత్రాముంచం చ శృణీవలతాః. శకుంతల అంటోంది, తాత లతా భగినీం వరజోత్సరాం తావదాం మంత్రం ఇష్యే. కాశ్యపుడు అనే అవైమితే తస్యాం సోదర్య స్నేహం ఇయంతావద్ద యావద్దక్షిణేనా. పుత్రి జ్ఞాతిజన బంధువులలాగా స్నిగ్ధాభి Good. 20
మన పట్ల మైత్రి కలవాళ్ళైన జ్ఞాతి జనాః ఇవ స్నిగ్ధా తపోవన దేవతాభి ఆశ్రమ దేవతల చేత్ అనుజ్ఞాతాగమన అనుజ్ఞబడిన ప్రయాణపు కలందాలవి అసి అయ్యావు. ఆశ్రమ దేవతలు అనుజ్ఞ ఇచ్చారమ్మా నీకు. భగవతి ఆ దేవీమూర్తుల ప్రణయా నమస్కరి సప్రణామం నమస్కరిస్తూ పరిక్రమ్య ముందుకు నడి జనాంతికం అందరూ వినేట్టుగా హలా సఖీ ప్రియంవద నను వినమ్మాయి. ఆర్యపుత్ర నా భర్త దర్శించడంలో ఉత్సుకాయ అది ఉత్సుకత కలదానని అయిన ఆశ్రమపదం ఈ తపోవన ప్రదేశాన్ని పరిత్యజించ్యా విడిచిపెడుతున్నదాననైన మే నా యొక్క శరణం అడుగులు దుఃఖేన భారంగా దుఃఖేన భారాతి భారంగా పురతః ప్రవర్తతే పడుతద. ఆర్యపుత్ర పెనిమి ఇది భర్తను భార్య మాత్రమే ధర్మపత్ని మాత్రమే అనాల్సిన మాట అది. తపోవన విరహ కాతల ఆశ్రమంలో ఏర్పడి విరహానికి దిగులు చెందో నా కేవలం సఖీయ మా ఇష్ట సఖి మాత్రమే కాదు త్వయా నీతో ఉపస్థిత వచ్చి పడ్డ వియోగస్య విరహం కలదైన తపోవనస్య అపి ఈ ఆశ్రమాన్ని సమవస్థావత్ ఇంచుమించు ఇదే అవస్థగా సమాన అవస్థగా దృశ్యతే స్పష్టపడు. నువ్వే కాదు ఆశ్రమం అంటే ఆశ్రమంలోని చరాచర ప్రాణికోటి సమస్తం నీతో సమాన అవస్థలో ఉంది. మృగ్య ఆడు లేడు మృగాహరి పాఠం ఉద్గడిత నోటి నుండి జారిపడుతను దర్భ కబళాలు కలవి కబళం కడి ముద్ద మయూరాహ మగనెమడు పరిత్యక్త నర్తన విడవబడిన నాట్యాలు నృత్యం చెయ్యకుండా అపసృత జారిపడుత పాండుపత్ర పారిపోయిన పండుటాకులు కలవై లతా పూదిగ అశ్రూణి ముంచది ఇవ కన్నీటి బిందువులు జాలువారుస్తున్నట్లుగా తినడానికి నోటి నిండా కలచిన దర్భలను మృగాలు తినడం మానేసి తినబుద్ధి కాక జార విడుస్తారు. నెమళ్ళు నర్తనాలు మానేసి పూదీగలు పారిపోయిన పండుటాకుల కన్నీటి బిందువుల్లాగా జార విడుస్తున్నాయి. తాత తండ్రి లతా భగిని నా లతా సోదరి వనజ్యోత్సన తావత్ ఆమంతయిషే ఒక్కసారి వీడ్కొలిపి వస్తా దాని దగ్గర సెలవు తీసుకొని వస్తా అని తే నీకు అస్యాం ఈ వనజ్యోత్సనయన్ సోదరీయ స్నేహం సోదరీ మైత్రి అవైమి ఎరుగు ఇయం ఇదిగో వనజ్యోత్సన దక్షిణేనా తావత్ ఈ కుడివైపున ఉంది చూడమ్మా. లతాం ఉపేక్ష పూదేగను సమీపి వనజ్యోత్సన అంటూ శకుంతల వనజ్యోత్సనే సూత సంగతాపి ప్రత్యాలింగమామితో గతాభి శాఖాపాహాభి అద్య ప్రభృతి దూరవర్తిని కలుతే భవిష్యామి. కాశ్యపుడంటాడు సంకల్పితం ప్రథమమేవ మయా తదద్ధే భర్తారమాత్మసదుయం సుకృతైర్గతాత్వం శూతేన సంశ్రితవతి నవమాలికేయం అస్యామహం త్వయి చ సంప్రతి వీతచింతః ఇతః ప్రస్థానం
ప్రతిపద్యస్వ. ప్రథమం ఏవ మునుపే అపి మామిడి చెట్టు అల్లుకొని ఉన్న దానవే అయినా ఇతహా గతాభి ఇటువైపు సాగిన శాఖాబాహాభి కొమ్మలు అనే ఆ చేతులతో మాం నన్ను ప్రత్యలింగా కౌగలించుకోవే. అద్య ప్రభుది ఇవాటి నుండి తేని దూరవర్తిని బహు దూరంలో ఉన్న దాన్ని అవుతా భవిష్యామి అవుతా కదా. ప్రథమం ఏవ మునుపే మయా నాచేత తదర్థే నీ విషయం సంకల్పించబడి ఆత్మ సదుజం నీకు దగ్గ భర్తారం పెనిమిటి సుకృతై నీ పుణ్యాలతో త్వం నువ్వు గత పొందావు. ఈ వనమాలిక విరజాజి తీగ చూతేన సహకార చెట్టుతో అంటే మామిడి చెట్టు సంస్కృతవది వెనవేసుకోబడి సంప్రతి ఇప్పుడు అస్యాం ఈ వనజ్యోత్సన విషయంలో త్వయి చ నీ విషయంలో అహం నేను వీతచింత నిశ్చింతుణ్ణి. తాత్పర్యం మునిపే నీ విషయంలో నేను మనస్సులో సంకల్పం చేసుకున్నానమ్మా. దానికి తగ్గట్టే నువ్వు నీకు తగిన వరుణ్ణి పూర్వపుణ్యాల కొద్దీ పొంది అలాగే ఈ నవమాలిక చూత తరుగుతో ఆశ్రితవతి మీ ఇద్దరి విషయంలో ఇప్పుడు నాకు చింత లేదు. ఇక్కడి నుంచి ప్రస్థానం ప్రయాణం ప్రతిపద్య ప్రారంభించు, ఇంకా బయలుదేరు అన్నది. మిగతాది రేపు.